జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకున్న ఒక దురదృష్టకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదనే కారణంతో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆఫీసు గదిలోకి పిలిచి ఇష్టం వచ్చినట్లు శారీరక శిక్ష విధించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విద్యార్థులను కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా విద్యార్థులు భయపడుతున్నారని ఉపాధ్యాయునిపై డీఈఓకు ఫిర్యాదు చేయగా డీఓ ఎల్ రాము ఫిర్యాదుపై స్పందించి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి సోకస్ నోటీస్ జారీ చేయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మా పిల్లలు ఇద్దరు కట్లకుంట గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అయితే మా పిల్లలు మన నోట్స్ రాయనందుకు అది మన మ్యాథ్స్ టీచరు ఘోరంగా కొట్టింది సార్. నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. ఇష్టం వచ్చినట్టు ఎటు తిరుగుతూ అడ్డు కొట్టిండు. మా నడిపబ్బాయి కొంచెం హెల్త్ బాగుండదు, మా చిన్నబ్బాయి అడ్డుకున్నాడట. సార్ అక్కడ మా అన్న కొద్దిగా హెల్త్ బాగుండదని అంటే అయినా కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎటు తిరుగుతాడు కొట్టి ఇట్లా గొంతు వేసి పైకి లేపి కిటికీ అంటూ పెట్టినాడు. మరి ఘోరంగా కొట్టిండు. ఇప్పుడు కొట్టిన నాకు ఫోన్ చేసిన తర్వాత హెచ్ఎం గారికి ఫోన్ చేసిన. హెచ్ఎం సార్ గారికి ఫోన్ చేస్తే హెచ్ఎం గారు ఏమన్నా అంటే నేను డిఓ మీటింగ్లో ఉన్నా, నేను లేను, నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత ఘోరంగా కొట్టిరు, మరి సార్ని తీసుకొని చక్కగా స్టేషన్కి రాడి మా పిల్లలు తీసుకుని నేను స్టేషన్ వస్తున్నా అని చెప్పినాను. నేను తర్వాత మాట్లాడతాను హెచ్ఎం సార్ అన్నారు సార్.